అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, అలాగే మీ యొక్క దినఫలితాల ప్రకారం మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ దేవతార్చన మీకు మేలు చేకూరేలా చేస్తుంది, మరి వృషభ రాశి వారు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మొట్టమొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం ఈ యొక్క వృషభ రాశి వారిది. అలాగే వీరికి చాలా గొప్ప మనస్తత్వం అండి. ఎవరైనా కానీ వృషభ రాశి వారి ముందు ఎవరైనా కష్టాల్లో ఉన్నా కానీ లేదంటే ఎటువంటి బాధలు పడుతున్నా కానీ వారు చూస్తూ ఉండలేరన్నమాట. అంటే ఏ కష్టం వచ్చినా కానీ వారు వెంటనే వారికి తగినటువంటి అంటే ఏదైనా కానీ వారి కోసం వీరు సహాయాన్ని అందివ్వడంలో ముందే ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు. అలాగే వీరికి ఉన్నటువంటి సమస్యలను ఎట్టి పరిస్థితిలో కూడా తొందరగా ఎవరితో కూడా చెప్పుకోరనమాట. అంటే ఏ సమస్య అయినా కానీ వీరే పడాలి, వీరే అనుభవించాలి, ఆ కష్టం నుండి మేమే బయటపడాలి, అంతే తప్ప మా వలన ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, కాబట్టి ఎటువంటి సమస్య అయినా ఎటువంటి కష్టమైనా మేమే చూసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వారికై వారే మనసులో పెట్టుకుంటారే తప్ప ఎవరి ముందు కూడా బయటపడరు, అలాగే ఎవరితో కూడా చెప్పుకోరు. ఇక అలాగే వృషభ రాశి వారు ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్య కూడా మాదే అన్నట్లుగా భావించి అన్ని సమస్యలను కూడా వీరి భుజాలపై వేసుకొని నడిపిస్తూ ఉంటారండి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదంటే కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఏ గొడవ జరిగినా కూడా వీరు అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఎటువంటి అంటే ఏదైనా ఒక పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాటనా కూడా దానిని తోసివేసుకుంటూ అంతా కూడా మన మంచి కోసమే కదా చెప్తుంది, కాబట్టి ఈ విధంగా మనం వారితో ఎదురు తిరిగి మాట్లాడకూడదు అనేటటువంటి భావనతో ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ కుటుంబంలో ఉన్న వారందరితో కూడా ప్రేమానురాగాలతో చక్కగా ప్రవర్తిస్తారండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది. అలాగే ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉండడం వల్ల వీరితో మాట్లాడేవారు కూడా ఎక్కువగా ఇష్టం చూపుతూ ఉంటారనమాట. అంటే వీరి ప్రవర్తన ఎదుటివారికి ఇట్టే నచ్చేస్తుంది వృషభ రాశి వారి యొక్క ప్రవర్తన. అలాగే వీరు దాన ధర్మాలు చేయడంలో కూడా ఎప్పుడూ వెనుకాడరు. వీరి దగ్గర ఉన్న దాంట్లో ఏదైనా కానీ కొంచెమైనా కానీ ఎదుటి వ్యక్తికి సహాయపడాలి అనేటటువంటి భావనతో ఉంటారు. అలాగే వీరి దగ్గర ఉన్నదంతా కూడా ఒక్కొక్కసారి అతి మంచితనంతో ఎదుటివారికి నిజంగా అవసరం లేదా అనేటటువంటి విషయాలను కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఎదుటివారికి ఇట్టే సహాయపడుతూ ఉంటారు. ఇక కుటుంబంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ వారందరినీ కూడా కలుపుకుంటూ పోయి కుటుంబ బాధ్యతలన్నీ కూడా భుజాలపై వేసుకొని వీరే నడిపిస్తూ ఉంటారు. ఒక వృషభం అంటే ఒక ఎద్దండి, ఎద్దు ఎంత భారాన్నైనా మోస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి జాతకులు ఏంటంటే వీరికి ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా పెద్ద పెద్ద సమస్యలను సైతం వీరి భుజాలపై వేసుకొని కుటుంబ భారం అంతా కూడా వీరి భుజాలపై వేసుకొని నడిపిస్తూ ఉంటారనమాట. ఇక అలాగే వీరికి కొన్నాళ్ల పాటు నుండి కొన్ని సమస్యల వలన చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే వీరికి సంబంధించినటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా ప్రారంభించి ఆ పనులు వెనకడుగు వేస్తూ నిరాశ నిస్పృహ చెందిన వారు చాలామంది కొన్ని చిన్నపాటి ఆటంకాల వలన కొంత దైవానుగ్రహం కోల్పోవడం వల్ల కూడా మీకైతే కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే అంటే అందరూ కాదండి, వృషభ రాశి వారు అందరూ కాదు, కొంతమంది ఏంటంటే దైవాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రోజు మొత్తం మీద మనం చేసుకునేటటువంటి పనులు ఏ పని కూడా ఆగవు కదండి. అంటే నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ఏది కూడా ఆగకుండా తిండి కానీ నిద్ర కానీ ఇంకా మనకు ఏ విషయంలో అయినా సరే కుటుంబంలో ఉన్నటువంటి వారితో సఖ్యతగా కాసేపు మాట్లాడుకోవడంలో కానీ, లేదంటే బయటికి ఎక్కడైనా సరదాగా గడుపుదామని చెప్పి బయటికి వెళ్ళడాలు కానీ, ఇలా మనకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా ఆపకుండా
మనం ప్రతి ఒక్కదాని మీద శ్రద్ధ చూపుతూ అన్నీ కూడా రోజు మొత్తం మీద చేయవలసినటువంటి పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క దైవం విషయం దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటామంట. అంటే ఏంటంటే ఏముందిలే తర్వాత అయినా ఒక దండం పెట్టుకుంటే చాలు, భగవంతుడు వెంటనే కరుణ చూపిస్తాడు కదా. కాబట్టి మనకున్నటువంటి సమస్యలు లేదంటే కష్టాలు మన నెత్తి మీదకి వచ్చేసి బాగా బాధ పెట్టినప్పుడు, లేదంటే మనకి ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక ఉన్నప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చులే, తొందర ఏముంది అన్నట్లుగా కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లేదంటే మరికొంతమంది ఏమిటంటే ఏ పండుగ పబ్బం వచ్చినప్పుడు చేతులెత్తి నమస్కరించి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పండి. మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత భగవంతుడు మనకు చాలా అంటే చాలా, ఇక మనం ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి విషయాలను సైతం భగవంతుడితో చెప్పుకుంటాం. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయన ముందు నిల్చొని, భగవంతుడా మేము ఈరోజు ఈ తప్పులు చేశాం, ఈరోజు ఈ పనులు చేశాం, ఇందులో ఎంత తప్పు ఎంత ఒప్పో మాకు తెలియదు, కాబట్టి ఇందులో మాది ఏదైనా తప్పు ఉన్నా మాకు తెలియకుండా మేము ఏదైనా తప్పుగా ఎవరితో అయినా ప్రవర్తించినా, మా వల్ల ఎవరైనా బాధపడినా కానీ వీటన్నిటికీ కూడా నీవే స్వామి దిక్కు, కాబట్టి మేము ఏదైనా తెలియక తప్పులు చేస్తే ఆ తప్పులను నువ్వే మన్నించి మమ్మల్ని మంచి దారిలో పెట్టు అని చెప్పి మన మనసులోనైనా సరే అండి, భగవంతుడి దగ్గర కంటే వెళ్ళి గుళ్ళోకే వెళ్ళాలని లేదు, లేదంటే పూజా మందిరంలోకి వెళ్ళాలని లేదు. మనం చేస్తున్నటువంటి పని దగ్గర మనం న్యాయబద్ధంగా మన పని మనం చేసుకుంటూనే చక్కగా అక్కడి నుంచోనైనా సరే మన మనసులో భగవంతుని అంటే మన ఇష్టదైవాన్ని ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొనైనా సరే మన బాధ ఏమిటో నివేదిస్తే తప్పకుండా భగవంతుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా ఆలకిస్తాడనమాట. ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక నామస్మరణ మన ఇష్టదైవారాధన చేసుకోవడం వలన చాలా అంటే చాలా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరిపోతాయి. అలాగే మన కోరికలు కూడా వెంటనే నెరవేరిపోతాయి. ఒక్కొక్కసారి మనం చేసేటటువంటి నిర్లక్ష్యం వలన ఎన్నో అవాంతరాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం చేసేటటువంటి ఒక్క చిన్న నిర్లక్ష్యం వలన చాలా చాలా పెద్ద ఆటంకాలు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేతులారా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అదేదో ముందు నుండే తగు జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఏదైనా పెద్ద సమస్య వచ్చినా కూడా భగవంతుడు అరే ఆ రోజు నాకు నా బిడ్డ ఈ విధంగా చెప్పుకున్నాడు కానీ ఆ సమస్య నెరవేరలేదు, ఇప్పుడు ఈ రకంగా ఇంకాస్త బాధపడుతున్నాడు, కాబట్టి వెంటనే ఆ సమస్య నుండి ఎలాగైనా విముక్తి చేయాలని చెప్పి భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు. అలా కాకుండా కేవలం మన స్వార్థం కోసం, కేవలం మనకు ఆ కోరిక నెరవేరితే చాలు, లేదంటే మా సమస్య దూరం అయితే చాలు అన్నట్లుగా అప్పటికప్పుడు భగవంతుని వేడుకుంటే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అంటే ఏదో ఒక సహాయాన్ని అయితే అందిస్తాడండి. ఎందుకంటే భగవంతుడికి బిడ్డలందరూ కూడా సమానమే. కాబట్టి మనకు కూడా ఆయన ఏదో ఒక సహాయం అయితే అందివ్వకుండా ఉండడు. కాబట్టి మనం కూడా ఏంటంటే అది తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉండాలి. కేవలం మన స్వార్థం మనం చూసుకోవడం కాకుండా మనమే బాగుండాలనుకోకుండా చక్కగా మనతో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని అనుకుంటూ దైవనామస్మరణ ఎంత ఎక్కువగా చేసుకుంటూ, అంటే మనం చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ వహిస్తూనే మన హృదయంలోనైనా సరే మన ఇష్టదైవారాధన చేసుకోవడం వలన కలిగేటటువంటి ఫలితాలు అంతా ఇంత కావు. కాబట్టి వృషభ రాశి వారు ఏంటంటే రేపటి రోజున మార్చి 13వ తేదీన గురువారం నాడు గురు అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ఏదైనా కానీ ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారి ఆలయం చుట్టూ మీకు ఎన్ని వీలుంటే అన్ని ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు రేపటి రోజున మంచి ఊహించినటువంటి శుభవార్తల కోసం శివారాధన చేసుకోండి, నవగ్రహారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు అపూర్వమైనటువంటి ఫలితాలు అయితే వృషభ రాశి వారు చోటు చేసుకునే విధంగా మీరు చూడబోతారు. ఇప్పుడే అంటే ఈ రోజు జరగాలని ఏం లేదండి. ఒక్కొక్క రోజు యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఉద్యోగం కోసం ఆరాటం చెందే వారికి మంచి న్యూస్ రావచ్చు, లేదంటే వ్యాపారం కోసం ఎదురు చూసే వారికి ఏదైనా కానీ అందులో తగినటువంటి మంచి వార్త రావచ్చు. అలా రేపటి రోజున మీకు అన్నీ కూడా ఊహించిన విధంగా మంచి శుభవార్తలు అయితే వింటారు. అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మీరైతే గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి ఆరాధన చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం కదా. వృషభ రాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా మేలు చేసేటటువంటి దైవారాధన, పరమేశ్వరుని యొక్క ఆరాధన మీరు ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత మంచిదండి. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మనం చెప్పుకునే విధంగా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఎప్పటిలాగే కుటుంబంలో ఉన్న వారందరితో కూడా గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ అందరితో కూడా సఖ్యతగా ప్రేమానురాగాలతో మెలుగుతూ అందరి హృదయాలను గెలుచుకోవాలని
ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే మంచి మంచి వార్తలను వినాలి అని కలలు కంటున్నారో వారందరూ కూడా అతి త్వరలోనే మీ యొక్క కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా పరమేశ్వరుణ్ణి వృషభరాశి వారి తరపు నుండి వేడుకుంటున్నానండి. మరి ఈరోజు తెలియజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్కు సపోర్ట్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.